జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మిత్ర, నన్ను ముట్టుకోవద్దు. నా మెళ్ళో 3 ముళ్ళు కడితేనే నన్ను ముట్టుకో, లేకపోతే నేను చచ్చాక పాడిగట్టే తీసుకుపో. మనీషా, నీకేమైనా పిచ్చి పట్టిందా? పెళ్లి చేసుకోనంటే చచ్చిపోతావా? అవును మిత్ర, చస్తాను. నేను బతికితే నీ భార్యగా బతకాలి, లేకపోతే చావాలి. ఈ రెండిట్లో ఏం చేయమంటావో నువ్వే డిసైడ్ చేసి చెప్పు. తర్వాత మాట్లాడుకుందాం, ముందు చెయ్యి. చెప్పు మిత్ర, నీ భార్యగా బతకనా, లేకపోతే ఈ బతుకు ఇక్కడే ముగించినా? దయచేసి నా మాట విను. బ్లడ్ పోతుంది, హాస్పిటల్కి వెళ్దాం పద. నా మెళ్ళో తాళి కడతాను అని చెప్పు, నీ మాట వింటాను. లేదా ఈ పెళ్లి మండపంలోనే నా ప్రాణం విడుస్తాను. బాబు, ఇప్పటికే రక్తం చాలా పోయింది. అలాగే కాసేపు ఉంటే ప్రాణం కూడా పోతుంది. మనీషా ప్లీజ్, నేను చెప్పేది అర్థం చేసుకో. పెళ్లి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఏం చేస్తే మంచో ఏం చేస్తే చెడో ఆలోచించి డిసైడ్ చేసుకుందాం. నేను ఆలోచించడం అయిపోయింది మిత్ర, నిర్ణయం తీసుకోవడం కూడా అయిపోయింది. అందుకే ఈ పరిస్థితి పెళ్లి మండపం వరకు వచ్చింది. ఇక ఆలోచించడాలు అర్థం చేసుకోవడాలు లేవు. నేను అడిగింది చేయడం తప్ప. మనీషా ప్లీజ్ ప్లీజ్ మనీషా, నా మాట మీద గౌరవం లేదా? నేను చెప్పే మాటకి విలువ లేదా? దయచేసి నేను చెప్పేది వినో. నీ మాటని గౌరవించాను కాబట్టే ఇన్ని రోజులు పెళ్లి అనే మాట ఎత్తకుండా నీకు దూరంగా ఉన్నాను. నీ మాట మీద విలువ ఉంది కాబట్టే ఇన్నాళ్ళు నువ్వు ఏం చెప్పినా వింటూ వచ్చాను. ఇక నా వల్ల కాదు. నా సహనం చచ్చిపోయింది, నా ఓర్పు చెరిగిపోయింది. మనీషా ప్లీజ్ మనీషా, నీకేమవుతుందోనని భయంగా ఉంది. దయచేసి నీ చేతికి కట్టైనా కట్టనివ్వు. ఇక్కడ నా జీవితమే ఏమైపోతుందో అని భయం వేస్తుంది మిత్ర. నువ్వు రోజు రోజుకి లక్ష్మికి దగ్గర అయిపోతూ ఉంటే నాకు దూరం అయిపోతావేమో అని భయం వేస్తోంది. ఇకపై నువ్వు లక్ష్మితోనే బతుకుతావేమో అని అనుమానంతో పిచ్చెక్కిపోతోంది. నువ్వు లక్ష్మితోనే శాశ్వతంగా ఉండిపోతే నువ్వు లేని జీవితం ఎలా ఉంటుందో ఊహించుకోలేక నా తల బద్దలైపోతోంది. అన్ని అపశకునాల్లాగే కనిపిస్తున్నాయి. అత్తయ్య గారికి కీడు శంకించడం, నాకు తెల్లవారుజామున కల రావడం, ఇవన్నీ ఏదో జరగబోతుంది అని సూచిస్తున్నాయి. మిత్ర గారిని వీలైనంత త్వరగా ఇంటికి తీసుకెళ్ళిపోవాలి. ఇక నేను ఆ చిత్రహింస భరించలేను. అందుకే ఈ పెళ్లి నిర్ణయం తీసుకున్నాను. నన్నిప్పుడు పెళ్లి చేసుకుంటావా లేదా? మిత్ర, ఆఖరిసారిగా అడుగుతున్నాను, నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.